నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, వైశాఖ మాసం మే 6వ తారీఖున చాలా విశేషం ఉందని విన్నామండి. అసలు ఏమిటి ప్రత్యేకత ఆ రోజు? వసంతే నర్తునా దేవాః వసవస్త్రివృతాస్తుతం రథంతరేణ తేజసా హవిరింద్రే వయో దధుః. వసంత మాసమే విశేషం. వసంత అందులోనూ చైత్ర వైశాఖాలు వసంత మాసము అంటే అందులోనూ వసంత మాధవ ప్రీతుడు అంటారు. ఈ వైశాఖ మాసం అంటే చాలా విశేషం. వైశాఖ మాసంలో వచ్చేటువంటి 30 రోజులు 30 రకాల విశేషాలు ఉంటాయమ్మా. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క రోజుకి 10-15 రకాల విశేషాలు కూడా మనం వెతుక్కోవచ్చు. అంత వైశిష్ట్యం చెందినటువంటిది. అంటే ప్రతి ఒక్కదానికి కూడా చిగురింపజేసేటువంటిది, బీజోత్పత్తి చేసేటువంటిది, ఆహ్లాదకరాన్ని ఇచ్చేటువంటిది, ఆనందాన్ని మనకు కనువిందు చేసేటువంటిది ఈ వసంతం. అందుకని దాని పేరే వసంతం అని వచ్చింది. అంటే ఇది వసంత ఋతువు అంటారు కదండి. అట్లా వసంత ఋతువు అనేటువంటిది 2 నెలలు విశేషమైతే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అంటే వైశాఖ మాసం. మొదట్లోనే మనకు శంకర జయంతిని, అక్షయ తృతీయ ఇలా ఒక్కొక్కటి వస్తుంటే అందులోనూ కూడా రేపు వచ్చినటువంటిది మనకు దశమి మంగళవారం అమ్మ. దశమి మంగళవారం అనేటువంటిది కలయిక చాలా విశేషమైనటువంటిది. సమాజమునందు దాదాపుగా 100కి 98 మందికి ఉపయోగం ఇది. ఎట్లా నా మీద మీరు పర్యటిస్తూ ఉంటారు, నేను మీ మీద పర్యటిస్తూ ఉంటా. బయటికి మాత్రం నవ్వుతూ నర్మగర్భపు మనుషులు అంటారు చూసారండి. బయటికి నవ్వుతూ మాట్లాడుతూ లోపల వీరిని ఎలా నాశనం చేయాలి సామాన్యంగా కాదండి. అటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళ నుంచి ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి రావటం, రకరకాల ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉంటారు. కానీ కొన్ని తాత్కాలికంగానే ఉంటుంటాయి. అది దీర్ఘకాలికం మనకు కావాలి. ఆయన తోకడ్డు పెట్టాడు అంటే మంజులకి ఎవరు రాకూడదు. ఆ స్థితి మనకు కావాలి అంటే దశమి మంగళవారం అది ఎప్పుడు కలిసి వచ్చిన అమ్మ. వైశాఖ మాసం విశేషం. వీటి రోజుల్లో ఎప్పుడు కలిసి వచ్చినా వెంటనే ఆంజనేయ స్వామి వారికి ఆ రోజు పానకంతో ఓం యస్తే మన్యో విధత్వజ్రసాయ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు సాహ్యామదా సమార్జిన్త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వతా అనుకుంటూ మన్యు సూక్తం ఉంటుందమ్మా. ఆ మన్యు సూక్తంతో మనం పానకం తయారు చేసి చిన్న 2 అంగుళాలైనా పర్లా, మన దగ్గర పంచలోహాలైనా వెండి అయినా ఏదైనా ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది అంటే విగ్రహాన్ని అలా పెట్టుకొని ఈ మన్యు సూక్తంతో ఆయనకు అభిషేకం చేయాలి. పానకం బెల్లము, ఇలాచి, మిరియాలు కలిపి కొంచెం ఘాటుగానే ఉండాలి. దాంతో స్వామివారికి అభిషేకం చేయాలమ్మా. అభిషేకం తర్వాత ఆ తీర్థం మనం తీసుకుంటాం. ఆయనకి పల్లీలని, కొబ్బరికాయని, పళ్ళు నివేదన పెట్టడం. అయితే ఈ మన్యు సూక్తం అనేటువంటిది ఆ రోజు నాడు కనీసం 54 సార్లు అభిషేకం చేసి తర్వాత స్వామివారికి అర్చన చేసుకోగలిగితే సింధూరార్చన మనకు అమ్మవారికి మాత్రమే చెప్పబడింది. సింధూరారుణ విగ్రహం తృణయనాం అని చెప్పి అలా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేస్తే చాలా ఇష్టం. తడిపేసి కాదండి, ఆ సింధూరాన్ని తీసుకొని చక్కగా అర్చన, అభిషేకం పూర్తయిపోయిన తర్వాత అర్చన మళ్ళీ అదే మంజు సూక్తంతో ఆ స్వామివారికి సింధూరంలో ముంచేయాలమ్మా. ఒకంత సింధూరం పడుతుంది. స్వామివారి సింధూరంతో మొత్తం ముంచేసేసి దంష్ట్రాకరాల వదనం జ్వాలామాలా సమావృతం కపాల కృత్తికాహస్తం ఉగ్రం మన్యం నమామ్యహం. స్వామివారి కొన్ని మంత్రాలు ఓం ఆం యం రం ఖేం ఖేం అనుకుంటూ స్వామి కొన్ని బీజాక్షరాలు. ఆ బీజాక్షరాలతో స్వామివారిని పూర్తిగా మనం ఆ సింధూరంతో ముంచేయాలమ్మా. ఎప్పుడైతే సింధూరంతో స్వామివారిని ముంచేస్తామో ఆయన లోపల అపారమైనటువంటి ఆనందంతో
ఇక ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తాడు ఆయన. ఎందువలన ఆయనకి సింధూరం అంతా ఎంత ఇష్టము అంటే, రాముడి వారితో రావణాసురు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఆయుధం ఏమి ఉండదు ఆయనకి. ఆయన పిడికిలు గుద్దుతో అందరం చెప్పేస్తుంటాడు. రాముడి వారిని లక్ష్మణ వారిని అటు ఇటు పెట్టుకొని యుద్ధం చేస్తుంటే ఆ రాముడి వారి మీద రాక్షసులందరూ కూడా బాణం వేస్తుంటే వారందరిని తెప్పిస్తే ఆ రక్తం, ఆ బాణం మొత్తం ఆంజనేయ స్వామి వారికి ఒళ్ళంతా గుచ్చిపోయి రక్తంతో ఆంజనేయ స్వామి వారి శరీరం మొత్తం రక్తంతో తడిచిపోతుంది. తడిచిపోయినప్పుడు ఆయన రాముడి వారిని లక్ష్మణం చూసి, ఆహా నా దేవుడికి ఒక్క బాణం కూడా తగిలించకుండా నేను ఆయన్ని ఆయన నా మీద కూర్చుందుకు కానీ ఆయనకు ఒక్క బాణం కూడా తగలకుండా చూడగలిగాను. ఈ రక్తం ఇదేముందిలే, నాకు ఇంత రక్తం కాడుతుంది, నాకు నొక్కితే నొప్పి తెలియట్లేదే అంటే ఆ రాముడి వారిని లక్ష్మణ వారిని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం వల్ల ఇన్ని బాణాలు తగిలిన నాకు కనీసం ఇంత కూడా చీమ కుట్టుకుండా నొప్పి అనిపించట్లా. నా శరీరం మొత్తం ఎర్రగా అయిపోయి తేజోకాంతి సముద్భవ, అరుణకాంతి, సంధ్యారుణకాంతి ఏ రకంగా అయితే కనుక సూర్యకిరణాలు దిగిపోతుండగా సంధ్యారుణకాంతి ఏ రకంగా ప్రసరిస్తుందో ఆ సింధూరపు కాంతి శరీరం అంతా కూడా ఎదురుగుండా చూసే రాక్షసులకేమో భయంకరంగా, ఈయనకేమో సంతోషకరంగా ఉంటే ఎంత సంతోషపడ్డారు. ఆ రాక్షసులందరూ ఆ రూపాన్ని చూసి భయపడిపోయారమ్మా చాలా మంది. ఆ రూపానికి ఆయన అది గట్టిగా నోరు తెరిచి బెగబెట్టడానికి వంతంత రక్తం, అంటే ఈయనకేమో గట్టిగా అరిచి ఆనందపడుతున్నాడు. నా స్వామిని నేను చూసుకోగలిగా, నా స్వామి నా ఒంటి మీద ఉన్నందుకు గాను నాకు ఎలాంటి గాయమో తగలకుండా నా శరీరం మొత్తం కూడా అరుణకాంతి తేజోమయంగా మారిపోయింది అని ఈయన ఆనందంతో అరుస్తున్నాడు. రాక్షసులందరూనేమో మనం ఇన్ని బాణాలు వేసాము, ఒళ్ళంతా చింది, గాయమే రక్తం చెందింది, ఆయన అరుస్తున్నాడు, అయిపోయింది మన పరి అని చెప్పి రాక్షసులు పారిపోయారు అనమాట. వీళ్ళు భయపడ్డారు. అంత ఆనందపడతాడు ఆ సింధూరం లోపల. అంత ఆనందమైన పడ్డాడు అంటే భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్పశ్వాబుద తస్కర జ్వరాలు అన్ని రకాలైనటువంటి ఉపద్రవాలని కూడా మన నుంచి దూరం వెళ్ళిపోతాయి కదమ్మా. ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఆయన గుహలో దాగినటువంటి భూతములు కూడా భయపడి పారిపోతున్నాయి ఆయన పేరు వింటేనే. కాబట్టి ఆ ఒక్కరోజు నాడు విశేషంగా కలిసి వచ్చింది. కాబట్టి ఆ విధానంగా ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఎలాంటి భయము అనేటువంటి ఒక పదం మన జోలికి రాదు. ఆంజనేయ స్వామి వలె కాంతివంతంగా దేనికైనా ఎదురు నిలిచి వెళ్ళి రొమ్ము చూపించే ఏంటి అని చూపించేటువంటి స్థితి ఆయన ఇస్తాడు. అంత గొప్పది మంజు సూక్తం. అయితే చాలా మందికి మంజు సూక్తం మరి ఎవరు కష్టం. ఆ సమయానికి ఎవరైనా పంతులు గారు దొరకచ్చు, దొరకలేకపోవచ్చు. వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఒకవేళ పంతులు దొరకకపోతే మేము ఎట్లా అనుకున్నప్పుడు మంజు సూక్తి నేను రికార్డ్ చేసిస్తా. భారతీయ శంకరపీఠంలో ఉంది ఆల్రెడీ యూట్యూబ్లో. లేదంటే నేను మళ్ళీ మంజు సూక్తాన్ని రికార్డ్ చేసిస్తా. నా భారతీయ శంకరపీఠంలో నేను నిర్వర్తిస్తున్నా, అందులో పాల్గొనొచ్చు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా, లేదా ఎవరింట్లో వాళ్ళు ఆ మంజు సూక్తం రికార్డ్ చేసిస్తా. కాదు వాళ్ళకి మేము ఏదైనా చేసుకోవాలనుకుంటే హనుమాన్ చాలీసా కనీసం. అంతకు మించినటువంటిది శత్రువు విమోచ్యతే ఆ రోజున చాలా. వాళ్ళు ఆ రోజు మొదలుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి సాధించా నేను, లేదంటే ఈరోజు ఏదో సాధిస్తున్నాను అనేటువంటి ఒక మానసిక ఉత్తేజంతో వాళ్ళు ముందుకు చూస్తారు. అంత విశేషమైన రోజు రేపు మంగళవారం దశమి మే 6వ తారీఖు. అందరూ గుర్తుంచుకోండి. ప్రత్యేకించి భారతీయ శంకరపీఠంలో కార్యక్రమం జరుగుతుందండి. మన్యు సూక్తం అంటే ఆంజనేయ స్వామి వారికి దివ్యమైన పూజ ఉంటుంది. మీరు పాల్గొనొచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, నేను కాల్ చేసి వివరాలు కనుక్కోండి. లేదంటే కనుక మీ ఇళ్లలోనే మీరు చేసుకుందాం అనుకుంటే కనుక, మీ ఇంట్లో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న మీరే జరుపుకుందాం అనుకుంటే కనుక మన్యు సూక్తం మనందరికీ రాదు కాబట్టి అది గురుముఖంగానే మనం నేర్చుకోవాలి, గురుముఖంగానే మనం వినాలి అలాంటివి. అందుకని గురువుగారు రికార్డ్ చేసి ఇస్తారు. సో మీరు అవి మీకు పంపిస్తారు మీ వాట్సాప్ నెంబర్ చెప్తే. దాని ద్వారా అవి మీరు ఆ రికార్డులో ఉన్నది యథావిధంగా అది అలా వింటూ మీరు చక్కగా అభిషేకం చేసుకోండి, స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించండి. శత్రు బాధల నుంచి విముక్తి పొందేటువంటి గొప్ప అవకాశం ఇది. నమస్కారం. నమస్కారం గురుగారు.